అయ్య బాబాయ్, మనిషిని చంపించిందే నాతోటి. అయ్య బాబాయ్, అమ్మా, అయ్య బాబాయ్, అమ్మా, అయ్య బాబాయ్, అమ్మో మళ్ళీ వచ్చేద్దాం. అమ్మయ్యా, అయ్య బాబాయ్, హెల్ప్ వచ్చేస్తుంది. మొత్తాన్ని దాన్ని వదిలించుకున్నాను. అమ్మయ్యా. సత్య, వచ్చింది, చచ్చిపోయాను. నువ్వు పారిపోతే నేను ఆగిపోతానా? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు ఎందుకు అలా నవ్వుతున్నావు? లేకపోతే దెయ్యం నుంచి మహేష్ బాబులా పరిగెత్తేసి పారిపోయి తప్పించుకుందాం అనుకున్నాను చూడు. నా తెర్రెంగలప్ప ఇంకెవ్వడు. ఐ కాంట్. దెయ్యం అంటే ఓన్లీ నైట్ షిఫ్ట్లు అనుకున్నాను. మార్నింగ్ నైట్ 2 కలిపి వాయించేస్తావు నీ అవ్వ. ఊపిరి చాలా ఎక్కువ పీల్చుకుంటున్నావు. ఒక పాట పాడు, సెట్ అయిపోతావు. పబ్లిక్ ప్లేస్ పెద్ద బాగోదేమో. పాట అంటే పాటే, నువ్వు అనుకున్నది కాదు. ఓకే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కద నేనే, నిన్ను వీడని నీడను నేనే. ఈ పాటే దొరికిందా? అంటే ఇది మీ జాతీయ పాట కదా, ఇంప్రెస్ అవుతావేమో అని. అఘోరించావులే. అవును, నాకు వచ్చిన డౌటు. ఇప్పుడు బతుకున్నప్పుడు వీసాలు, ట్యాక్సులు, బాధలన్నీ ఉంటాయి. చచ్చిన తర్వాత ఆ ప్రపంచ యాత్రికుల్లాగా ఓల్డ్ టూర్ ఒకటి వేయచ్చు కదా. ఈ రివెంజ్లు, సిరెంజ్లు అవసరం మనకి. అబే, ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను. మనం చంపేద్దాం అంటే జస్ట్ చచ్చిన తర్వాత చచ్చిన వాళ్ళ కోసం తిరిగే దెయ్యాలు కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ కదా అని మనం చంపేద్దాం అంటే చంపేద్దాం. వాళ్ళంతటా వాళ్లే వచ్చి చేస్తారు. ఓహో, ఈ మధ్య సావులో కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నారా? ఆలోచించేస్తే ఏంటి, ఆనందం చంపితే ఏంటి, చంపే ఛాంపియన్ని నేనే అన్నావు. ఈ మాత్రం చాలు. పదా, అసలు నీ ఆత్మకథ కూడా పెండింగ్ లో ఉంది. కార్ తెచ్చుకుని బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేసుకుందాం. కర్మ. నిన్న ఇదే టైంకి ఎంతో ఆరాటంగా వచ్చాను. 24 గంటల్లో మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూడా ఆరాటపడు. ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఆరాటం లేదు, పోరాటమే. మందంతా ఆటోమేటిక్ కదా, మర్చిపోయాను. ఓకే, ఆటోమేటిక్. ఓయమ్మ, ఏదో పులిబోన్లో కొత్తనట్టుంది. నువ్వు రెస్ట్ తీసుకో. ఆహా, నాకు ఈ సౌలభ్యం కూడా ఉందా? ధన్యోస్మి మాయా, ధన్యోస్మి. వెళ్ళిపోయిందా ఏంటో. చెప్పు. వాడైతే రూమ్లో లేడు. ఇక్కడ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నాడు. ఇవన్నీ నాకు చెప్పకు. ముందడెక్కడున్నాడు కనుక్కో. ఇంతకు ముందులా కాకుండా కొంచెం సింపుల్గా చంపేస్తాయి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. వాడి ఫోటో ఏమన్నా? పంపించాను చూడు. పేరు సత్య, మెడికల్ షాప్ వీడని నడిపాడు. బాగున్నాడు. చావడానికి మొక్కల్లో ఏమాత్రం కలుంటే సరిపోద్ది. అమ్మాయి సంగతి ఏంటి? అదే చూస్తున్నా. ఆకాశ్ ఏదో లీడ్ వచ్చిందని వెళ్ళాడు. కాల్ చేశాను, చూడాలి ఏమవుతుంది. ఆకాష్ గారి సంగతి తెలిసిందేగా. ఎక్కడ పడిపోయి ఉంటాడు. మత్తులోంచి దిగాక ఆడే కాంటాక్ట్లోకి వస్తాడు. నాకు భయంగా ఉంది. దొరికిపోంగా. భయపడుకో. భయపడితేనే దొరికిపోతాం. ఇంతకుముందు ఆడెవడో తెలియదు, ఇప్పుడెవడో తెలుసుగా. చూసుకున్నాం. మాయా, మాయా, మాయా. నువ్వు సడన్గా వచ్చి షాక్ లేవుకు. ఏమన్నా ఉంటే చెప్పిరా. ఓకే. మాయా, మాయా.
ఆ, ఆ, అవును, ఏది కలో ఏది నిజం అర్థం కావట్లేదు. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుంది. వెళ్ళిపోదు. ఓపెన్ అవ్వే. ఓపెన్ అవ్వే. రావట్లేదా? ఇదిగో మాయా, వినేటట్టు మాట్లాడు. వెట్లాచార ఎఫెక్ట్లు ఇవ్వకు. ఏం చేస్తున్నావు? అంటే అసలే రోజులు బాగాలేదు. నువ్వేమో లేతాత్మలా ఉన్నావు. ప్రేతాత్మలు నేనేమైనా చేసేయమని కంగారు పడి వెతుకుదామని బయటకు వెళ్దాం అనుకున్నాను. చా గొళ్ళని తుప్పట్టేసింది, దులుపుదామని. దులిపావా మరి? ఆ, నిజం చెప్పు. ఆ, పారిపోదాం అనుకున్నావు కదా? దొరికిపోయాక దూప వేయడం ఎందుకు? ఉండటానికి ఇదేమన్నా తాజ్మహల్లో ఉందా? చంద్రముఖి రాజ్మహల్లో ఉంది. నాకు నీలా తిరుగుతూ కుదరదు కదా, సంపాదించాలి. అందుకే పనికి వెళ్ళాలని. నీ శాలరీ ఎంత? కటింగ్స్ అన్ని పోను 28,000 చేతికి వస్తుంది. నేను 1,00,000 దాకా ఇస్తాను. లక్షణంగా చేస్తాను. ఏం చేయాలి? తోటాత్మతో డేటింగ్ చేయాలా? నాతో పాటు వాళ్ళని చంపాలి. కావాలంటే నా బాడీని రెంట్కి ఇస్తాను. నీ చేతులతో నువ్వే చంపాలి. చంపేలా నేను చేస్తాను. నువ్వంటే కనపడవు, నేను కనపడతాను కదా. అసలు నా గురించి నీకు తెలియట్లేదు. నాకేమన్నా పెద్ద భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటున్నావా? అంత లేదు, గట్టిగా అంతే. కాలేజ్ గ్యాంగ్ ఫైట్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు నేను. అంత భయం నాకు. నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు సత్య, ఆర్డర్ వేస్తున్నాను. ఇది నువ్వే చెయ్యాలి. చేయకపోతే చచ్చిపోతావు. నీకు 2 దారులు. ఛీ! అదృష్టం అనాచేసి వెళ్ళిపోయింది. దరిద్రం దత్త తీసుకుని పెంచుతుంది. నా కర్మ. ఇష్! ఏంటో. ఏయ్, డిస్టెన్స్. నాకు కొంచెం భయంగా ఉంది. ధైర్యం చెప్పొచ్చు కదా. గేదె గ్రాస్ లాగా ఎడుతుంటే ఆ వచ్చి ఆకలందంట, అలా ఉంది. అదేం కంపారిజన్? నీ ఇంపోజిషన్ లో ప్రాబ్లం లేదు, నా కంపోజిషన్ లో ప్రాబ్లం వచ్చిందా నీకు? సరే, ఆ టాపిక్ వదిలే. నేను రాసిన లెటర్ చదివావా? ఎక్కడ చదువుతాను మాయా, నీకు అర్థం కావట్లేదు. నరకానికి నానార్థంలో నానాకలు నాకుతుంటే ఇంకెక్కడ చదువుతాను లెటరు? సరే, నేనే చదివి వినిపిస్తాను. చదువు, వద్దంటే అయిపోతావేటి? ఓయమ్మ, లెటర్ వచ్చిందా? ఓ ప్రియమైన నీకు, చచ్చే ముందు కాకిలా కావు కావు అన్నది నీ స్వరం. చచ్చినా కూడా నీ ప్రేమ నాకు దొరికింది, అది నా వరం. చూడకు నన్నలా, నేను కాను నీకు భారం. నీ రాక కోసం తెరిచిపెట్టే ఉంచుతా ఎప్పటికీ నా హృదయ ద్వారం. అయ్యో బాబోయ్, ఆపుతావే ఘోరం. ప్రేమలో కూడా చావుతో స్టార్ట్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు. ఎంకరేజ్ చెయ్యవెందుకు? ఎంకరేజ్ చేసేంత కరేజ్ లేదమ్మా. రాసింది అర్థం కాక ఆగిపోయాను కానీ, ఒకవేళ అర్థమైంటే అర్ధరాత్రి పాటు ఆడితో పాటు నన్ను కూడా పాతి పెట్టేసేదానివి. అసలు ఒక ఆత్మగా పెన్ పట్టుకుని రాయడం ఎంత కష్టమో తెలుసా? ఎంత ఎనర్జీ డ్రైన్ అవుతుందో తెలుసా? నీకోసం ఐస్ క్రీమ్ కూడా పట్టుకున్నాను. నువ్వు మాత్రం అవేం ఆలోచించకుండా నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. ఐ హేట్ యూ. ఆడది బతుకున్న సచ్చిన అలిగేవు కాలది. అలకపోగొట్టేస్తాయి మందనమాట. బాగుంది. నేను నీతో మాట్లాడను. నువ్వు నా ప్రేమను అవమానించావు. ఓ, ఇలానే అండి, అప్పుడప్పుడు కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. పంజర్లో ఉన్న చిలక ఉసుకో అంటే డిస్కో ఉందంట. లాకైనోడివి సప్పట్లు కొట్టుకుని ఊరుకోక నీకెందుకురా నోడుదోలా. అయిపోయింది నా బతుకు. ఏంటో నా బతుకు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటదలే, ఎలా ఎస్కేప్ అవ్వాలి? మన డోరే ఇది. దడేయాలి మనకు లోపలికి వచ్చేయాలి కానీ బెల్ల కొట్టకూడదే. ఈ తలుపేమో వచ్చి సావట్లేదు. పశుపతిని బంధించినట్టు బంధించేసింది దుర్మార్గురాలు. అయ్య బాబోయ్, ఈడెవడో వచ్చాడు. ఈ నెలకొలా పిలవాలి. మనం పిలిచిదేమో వినిపించదు. భయ్యా, ఏదన్నా ఐటెం కావాలి. డోర్ పగలగొట్టకి ఎక్కడ? అయ్యి బాబోయ్, ఇది బాగానే ప్రిపేర్ అయిపోయింది నాతో మర్డర్లు చేయించేస్తానికి. మనం ఊరుకుంటావేటి, దీని ఎస్కేప్ అయిపోతాం. సరిపోదు. 1 2 3 4.
యాజ్ పర్ ద యాక్సిలరేషన్ పరిగెత్తుకలు డోర్ కొడితే బద్దలేసిపోద్ది, మనం తప్పించుకోవచ్చు. ఏయ్, వేస్తా. ఏయ్, చెయ్. సత్యతో మామూలుగా ఉండదు. ఎవరా నువ్వు? భయ్యా 2 నిమిషాలు యాక్సిడెంట్ దొక్కితే హాస్పిటల్ ఉంటావు, చచ్చిపోకే ప్లీజ్. భయ్యా భయ్యా చచ్చిపోకే దండ పెడతాను. ఎక్కడ తీసుకెళ్తున్నావే నీ అవ్వ? ఓసే ఏం చేస్తున్నావు? మాయా ఏం మాట్లాడుతున్నావు మాయా? భయ్యా ప్లీజ్. నేను దెయ్యాన్నే, కానీ కాపాడడానికి వాడు మాత్రం మనిషి కాదు. అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ సినిమాల్లోనే చూశాను, కానీ ఇదంతా నిజం కదా. నాకు చాలా భయం వేస్తుంది. భయపడితే ఓడిపోతాం. ఇన్ని రోజులు నీకు వాడెవడో తెలీదు, కానీ ఇప్పుడు తెలుసు కదా, చూసుకుందాం. నువ్వు అలా సైలెంట్గా ఉండకు సత్య. అయిపోయింది కదా, పాతి పెట్టేశావు. ఆకాష్తో పాటే ఆత్మ కూడా వెళ్ళిపోయింది, ఇంకెందుకు నీకు భయం? నా చేతులారా చంపేశాను. నీకు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది సత్య. నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుందిలే. నేను వెళ్ళిపోతాను మాయా, నన్ను వదిలేసి. కావాలంటే చచ్చాక చక్క ఆత్మలో తిరుగుదాం. ఏ నువ్వు చచ్చిపోకూడదు సత్య. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని ఆనందంగా బతకాలి. ఇదిగో ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పకు, నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా? అయినా ఆడపిల్ల ఏంటి సత్య ఏడుపు? నీకే నువ్వు 100 చెప్తావు. దెయ్యం తెలిసాక సుస్సు వచ్చింది, శవం చూసాక చెమట వచ్చింది, ఇప్పుడు చంపాక ఏడిపోతుంది. నా నవరంధ్రాల్లోంచి నీళ్ళు వచ్చేదాకా ఆగవమాయా. నిన్ను ఏడిపించాలని నాకు మాత్రం ఉంటుందా సత్య? సరే నువ్వు కళ్ళు తుడుచుకో, నీకు విషయం చెప్తాను. చెప్పు. అసలు నిజం నీకు తెలియదు సత్య. ఎన్ని కాంచనా సినిమాలు చూడట్లేదు మాయా. వాళ్ళని చంపారు, వాళ్ళని నువ్వు చంపాలి. కావాలంటే బాడీని రెంట్కి తీసుకొని హై క్వాలిటీ హత్యలు చేయి, అంతేగాని అసహ్యంగా నా చేతి లో క్వాలిటీ బడ్జెట్ హత్యలు ఎందుకు? సత్య, నేను నిన్ను ప్రేమించిన అమ్మాయిని. వాళ్ళు నన్ను చంపారు కాబట్టి ప్లాట్ ప్రకారం నువ్వే వాళ్ళని చంపాలి. కనీసం నీకు శాతవలు వస్తే నాకు నేర్పించు మాయా. ఆ బొమ్మలో ఒక సూదులు పొడి చాలని చంపేద్దాం. నాకు రాదు సత్య. ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, ఇండిపెండెంట్ గోస్ట్గా ఉండలేవా? నీ ఆపరేషన్ నాశనం ఎందుకు? సరే నీకు నిజం చెప్పాలి అంతే కదా? నిజం చెప్పిన తర్వాత ఆయన హత్యలు చేయకూడదంటే నన్ను వదిలిపెట్టేస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను వదిలిపెట్టవని. అసలు ఏం చేయగలవు నా కోసం? నన్ను ప్రేమించాను అన్నావు కదా. కావాలంటే నీకు 1,00,000 ఇప్పిస్తాను. కరెంట్ లేని కొంపకి కూలర్ ఇచ్చినా మంటగానే ఉంటది, ఇంకెందుకు 1,00,000 బొక్క? సరే సత్య, ఒక పని చేద్దాం. ఇవాళంతా వదిలేసాయి, ఒకరోజు నాతో టైం స్పెండ్ చేయి. దాని తర్వాత అన్నీ వదిలేసి ఊరెళ్ళిపో. నేను నిన్ను ఆపను. సరే, అదే మాట మీద ఉండాలి. మాట తప్పడం నా ఇంటా వంట లేదు. నువ్వు వంటే బాడీ మార్చి చేయాలి, ఇంక నీ మాట మీద నిలబడాలా? ఏదో జోక్ చేశానులే, ఎందుకు అలా చూస్తావు? సరే అసలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నీకు జవాబు కావాలా ప్రాణం కావాలా? ఇలా చంపేస్తే ఏడరేటి. సరే నీ ఫేవరెట్ కలర్ ఏంటి సత్య? పుత్తడి కలరు, అదే గోల్డ్ గోల్డ్. ఈ టైం నీ క్వశ్చన్ ఏంటి? అంటే నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నావని కూల్ చేద్దామని. అక్కర్లేదు, ఆల్రెడీ నన్ను కూల్ చేసింది చాలు, ఇంకా కోల్చుకో ప్లీజ్. సరే నువ్వు జనరల్ గా ధైర్యం కోసం ఏం చేస్తావు? ఏమాకడైనా ఏం చేస్తాడు? మందే వస్తాడు. అయితే ఇప్పుడు కూడా అదే చేయి. డబ్బులు ఎక్కడే?
ఓ పని చేద్దామా? మనం పాత పెట్టిన వాడి పర్సు ఉంటుంది కదా, అది తీసి అందులోంచి డబ్బులు తీసి కొనుక్కుందామా? పోతమ్మా, అప్పు సొప్పు చేసి నేనే 2 బాటిల్ వేస్తాను. రెండెందుకు? ఓహో, నువ్వు ఆత్మావు కదా, నేను కంపెనీ లేకుండా తాగలేను. పోను, ఇంకో ఇద్దరిని చంపాలి కదా, వాళ్ళని పిలుద్దామా కంపెనీగా? అయిపోయి చంపేయచ్చు. ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం, ఒంటరిగా మందేలేమేటి. సడన్ గా కాస్ట్యూమ్ మారిపోయిందేటి? ఇందాక ఇది నీ ఫేవరెట్ కలర్ అన్నావు కదా, నిన్ను ఇంప్రెస్ చేద్దామని. ఇంప్రెషన్ ఏం లేదు ఇక్కడ, మొత్తం డిప్రెషనే. అయినా ఒక అమ్మాయి ముందు నేను ఎప్పుడు మందు తాగలేదు. దెయ్యం ముందు తాగేవా? అది కూడా అవ్వలేదు. ఒకటేసారి అందమైన దెయ్యం ముందు తాగుతున్నందుకు చేర్స్. నీకు అద్భుతం మీద నమ్మకం ఉందా? నా జీవితంలో దారుణాలు తప్ప అద్భుతాలకు చోటు ఎక్కడని చెప్పు. అవును మాయా, లైఫ్లో ఫస్ట్ నువ్వు ఎవరిని లవ్ చేసావు? అభి. నా 7th క్లాస్లో తన్ని లవ్ చేసా. 10th క్లాస్కి వచ్చేసరికి ప్రపోజ్ చేసేసా. అదేంటి, అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేస్తారా? అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారో లేదో నాకు తెలీదు, నేనైతే చేస్తాను. మన విషయంలో కూడా నేనే అప్రోచ్ అయ్యాను. ఎందుకలా? ఇలా అమ్మాయిలందరూ అబ్బాయిలను ఎతికేసుకుని ప్రపోజ్ చేస్తే సమాజం ఏమైపోలు చెప్పు. ఇప్పుడు ఒక అబ్బాయిని చూడాలి, ఆడొకళ్ళు నచ్చాడు అనుకో, ఆ వెనకాలు తిప్పుకోవడానికి లిప్స్టిక్లు, ఐలైనర్లు, ఫేస్ అంతా సిమెంట్ పూసేసుకుని కనిపించకుండా బట్టలు వేసుకుని మొత్తానికి ఆయన అట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆడేం చెప్తున్నాడో తెలిసినా కూడా సైలెంట్గా ఉంటూ ఆడికి విపరీతమైన హోప్స్ ఇచ్చేసి 1 ఫైన్ డే ఆడ అద్దం ముందు యుద్ధం చేసి బాగా రెడీ అని దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇచ్చి మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిన వెంటనే, హే సారీ నేను ఫ్రెండ్ లానే చూశాను అని ఆయన పక్కన ఉంచితే ఆడి ఎదవయ్యి బాధపడి డిప్రెషన్ అయ్యి గంగలో కలిసిపోతున్న టైంలో నేను అలా చూడలేదంటే అలానే చూస్తూ ఉండిపోతానా? ట్రై చేస్తే పడచ్చేమో అని హోప్తో వాడిని 24/7 లూప్లో ఉంచి ఆడిని చెక్ చేసి అన్నిటికీ లింక్ వేసి ఆడిని పడేయాలి. ఇది కదా ఉండాల్సిన పద్ధతే. చూడు, మిగతా అమ్మాయిల గురించి నాకు తెలీదు. నేను ఒక మనిషిని ఇష్టపడితే మాత్రం ఆ మనిషి కోసం 100% ఎఫర్ట్స్ పెడతాను. ఆ మనిషి కోసం మాక్సిమం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాను. ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అయినా ముందు ఇది తర్వాత ఇది చేయాలి అని చెప్పడానికి ఇదేం LICలో కట్టే స్కీమ్ కాదు. పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఇమోషన్. మనం ఓల్డ్ స్కూల్ వాళ్ళం కాబట్టి అలా అనుకుంటున్నాం, కానీ ఈ రోజుల్లో ప్రేమ అంటే స్కీమ్ కాదు, స్కామ్. అది సరే గాని నువ్వెందుకు ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావు? ఈగోనా, యాటిట్యూడా? నా బతుకు కదా ఒకటి భయం అంతే. ఒక అమ్మాయిని ప్రేమిస్తే 2 సమస్యలు ఉంటాయి. ఆమె తిరిగి ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. ప్రేమించకపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఆ ప్రేమ మనసులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ప్రాబ్లం లేదు, ఉండకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి బ్రేకప్ చెప్పచ్చు, లేకపోతే నలిగిపోతూ ఉండొచ్చు. బ్రేకప్ చెప్తే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరొకరితో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. చచ్చిపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకోవచ్చు, ఆన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆన్ని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెళ్ళి కూడా ఆడితో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే ప్రాబ్లం లేదు, చేస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికైనా ఆ విషయం నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలిస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను క్షమించమని ఏడవచ్చు, లేకపోతే ఆన్లైన్లో డ్రమ్ ఆడరెట్టి నన్ను చంపేయచ్చు. మగేదమని క్షమాపణ అడిగితే ఏదో ఒకటి ఒప్పుకుంటాను. ఇలా డ్రమ్ములోనూ టైల్స్ కింద చచ్చిపోతే పెద్ద బాగోదు. అందుకే ప్రేమ ఉన్నా కూడా చెప్పడానికి భయం. మందు పడితే గాని నోట్లోంచి ఇన్ని మాటలు రాలేదు. ఇంత ఓవర్ థింక్ చేస్తుంటావు, అసలు అలా ఎలా బతుకుతున్నావురా? ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి 7:30కి ట్రైన్ అయితే 5:30కి వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తాం మేము. అంత ముందు చూపు ఉంటుంది మాకు. ఇంక థింకింగ్ గురించి చెప్పక్కర్లేదు. నాకు మాత్రం ఒకటే, నేను ఒక మనిషిని ప్రేమించానంటే మాత్రం వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టడానికి 100% ట్రై చేస్తాను. తన కోసం ఏది చేయడానికైనా రెడీ అవుతాను. అంటే నన్ను లవ్ చేస్తున్నావు, ఏం చేయడానికైనా రెడీ అవుతావా? ఏది చేయడానికైనా రెడీ. నన్ను వదిలేయచ్చు కదా. నువ్వు నన్ను లవ్ చేసావు, కాదనట్లేదు. నిజంగా నువ్వు బతుకుంటే ఒట్టేసి చెప్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటున్నాను. అలా కాదు సత్య, ఈ ఇద్దరిని చంపేశాక మళ్ళీ వాళ్ళిద్దరినా?
అయ్యో మాయా ప్లీజ్ మాయా, నువ్వే చంపేశారు ఇద్దరిని. సినిమాల్లో చూపించినట్టు అలా అవ్వదు సత్య. నేను ఒక అమ్మాయి బాడీలో దూరి కూడా వాళ్ళని ఏం చేయలేకపోయాను. వీళ్ళని నువ్వే చంపాలి సత్య. కృష్ణుడు పాండవులకు చెప్పినట్టు పదే పదే యుద్ధం చేయి, నేను తోడున్నా అని చెప్తున్నావే. అరే ఈ నా వల్ల ఎంత సఫర్ అవుతున్నాడు అని ఎప్పుడు అనిపించలేదా నీకు? ఏంటి మాయను? సత్య 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 నాకు కొంచెం టైం కావాలి సత్య. ఆగరా వస్తున్నాను. మాయా ఎటు వెళ్ళిపోయావు బాబు? నోరెవడ తెస్తాడు? వచ్చింది. ఎవరు కావాలి సార్? నువ్వే. అందరికీ నేనే కావాలా? ఒక్క నిమిషం. ఓ మనిషివేనా? భూతం అనుకున్నా. నాతో రా. ఎక్కడికి? చెప్తావు. నేను ఇల్లు దాటకూడదురా సామె, దాటితే చంపేస్తుంది. ఎవరు? మాయా. మా ఎప్పుడు చచ్చిపోయింది. నీకెలా తెలుసు? చంపింది నేనే కాబట్టి. ఏంది బ్రో ఇది? మీ సేవా సెంటర్కి ఆధార్ కార్డు వెరిఫికేషన్కి వచ్చినట్టు అలా వచ్చి అలా చచ్చిపోతున్నారు. నా ఫ్రెండ్స్ని ఏం చేసావు? నేనేం చేయలేదు బ్రో, మా ఆయనే చంపేసింది. మీరేం పాపం చేశారో నాకు తెలీదు. మీకు పుణ్యం ఉంటుంది, పారిపోండి. నన్నే బెదిరించేంత ధైర్యం వచ్చిందారా నీకు? ఏంటి బ్రో, మీ మంచి కోసమే చెప్తుంటే. ఇక్కడ గుమ్మంలో ఒకడున్నాడు, వాడిని కట్టి గోడానికి తెచ్చేయండి.